నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే సూపర్ 6 పథకాలకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ వాటి అమలుపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ మేరకు దాదాపు 16,347 టీచర్ల పోస్టుల భర్తీకై డిఎస్సిని నిర్వహించే ఫైల్పై రాష్ట్ర ముఖ్యమంత్రి తొలి సంతకం చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు శ్రీకారం చుట్టారు. అలాగే ప్రజల ఆస్తులకు అభద్రతను కల్పించే విధంగా గత ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తూ ముఖ్యమంత్రి రెండో సంతకాన్ని చేశారు. సామాజిక భద్రతా పథకం కింద వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ప్రతి నెల ఇచ్చే పింఛన్ను కూడా 3,000 నుండి 4,000 రూపాయలకు పెంచే ఫైల్పై ముఖ్యమంత్రి మూడో సంతకం చేశారు. నిరుపేదలకు పెట్టడన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తూ ముఖ్యమంత్రి 4వ సంతకం చేశారు. ఉదయం టిఫిన్ 5 రూపాయలు, మధ్యాహ్న భోజనం 5 రూపాయలకు మరియు రాత్రి భోజనం 5 రూపాయలకు అందజేయనున్నారు. అలాగే నిరుద్యోగ యువత అభిరుచికి అనుగుణంగా వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇచ్చి వారి ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలనే లక్ష్యంతో స్కిల్ సెన్సెస్ పథకాన్ని అమలు పరిచే ఫైల్పై సీఎం బాబు 5వ సంతకం చేసి నిరుద్యోగ యువత భవిష్యత్తుకు భద్రత భరోసా కల్పించారు. ఇందులో ఇప్పటికే కొన్ని పథకాలను చంద్రబాబు సర్కార్ అమలు చేస్తోంది. వచ్చే నెలలో మరికొన్ని పథకాల అమలుకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది. అన్నీ కుదిరితే అదే రోజు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. అలాగే మహిళలకు నెలకు 1,500 రూపాయలు అందించే పథకం పైన ప్రభుత్వం గట్టిగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా మహాశక్తి పథకంలో భాగంగా సంవత్సరానికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లను అందిస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పథకాన్ని వీలైనంత త్వరగా అమలు చేసేందుకు చంద్రబాబు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మహిళా శక్తి పథకంలో భాగంగా 3 గ్యాస్ సిలిండర్ల ఉచితంగా పొందేందుకు ప్రభుత్వం కొన్ని అర్హతలను ప్రవేశపెట్టింది. ఖచ్చితంగా లబ్ధిదారులు దారిద్ర్య రేఖకు దిగువన ఉండాలి. అంతేకాదు లోకల్ అయిన వారికి మాత్రమే వర్తిస్తుంది. ఆధార్ కార్డుతో లింక్ అయిన ఫోన్ నంబర్లు, విద్యుత్ బిల్లు, ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ పత్రాలు, ఫోటో ప్రూఫ్, చిరునామా ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉండి పైన తెలిపిన డాక్యుమెంట్స్ కలిగిన వారు ఈ పథకానికి అర్హులుగా చెప్పుకోవచ్చు. అలాగే ఇంటికి ఒక గ్యాస్ కనెక్షన్ మాత్రమే ఉన్నవారు అర్హులు. త్వరలోనే ఈ ప్రక్రియకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ జరగబోతోందని, త్వరలోనే ప్రభుత్వం తేదీలను సైతం ప్రకటించే అవకాశం ఉంది.